ప్రాచీన భారతదేశ చరిత్రలో రెండవ చాప్టర్ అయినటువంటి సింధు లోయ నాగరికత గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేస్తామన్నమాట. సింధు లోయ నాగరికత క్రీస్తుపూర్వము 2500 సంవత్సరాల నుంచి 1750 వరకు. అంటే ఈ సింధు లోయ ప్రాంతంలో ఇది అభివృద్ధి చెందింది కాబట్టి దీన్ని సింధు లోయ నాగరికత అని చెప్పి మనము చెప్తున్నాం అనమాట. గత క్లాసులోనే అసలు సంస్కృతికి మరియు నాగరికతకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి క్లాస్లో మనము డిస్కస్ చేసాం. అంటే జీవన విధానాన్ని సంస్కృతి అంటారు, అత్యున్నతమైనటువంటి జీవన విధానాన్ని నాగరికత అని చెప్పి అంటారన్నమాట. అయితే ఈ సింధు లోయ నాగరికత కాలం గురించి చరిత్రకారుల్లో అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ముందుగా మనం గనక చూసినట్టయితే సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి మనకి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇతను ఈ యొక్క సింధు లోయ నాగరికత కాలాన్ని క్రీస్తుపూర్వము 3250 నుంచి 2750 వరకు మనకి సింధు లోయ నాగరికత కాలం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇతని తర్వాత మార్టిమన్ వీలర్ ఈ మార్టిమన్ వీలర్ కూడా ఈ సింధు లోయ నాగరికత కాలాన్ని క్రీస్తుపూర్వము 2500 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల వరకు చెప్పడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక చరిత్రకారుడు ఫెయిర్ సర్వీస్ ఈ ఈ యొక్క కాలాన్ని క్రీస్తుపూర్వము 2500 నుంచి 2000 సంవత్సరం వరకు ఈ యొక్క కాలాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతనితో పాటు రొమిల్లా తాపర్ అనేటువంటి చరిత్రకారుడు కూడా ఈ యొక్క కాలాన్ని మనకి క్రీస్తుపూర్వము 3500 నుంచి 2750 వరకు చెప్పడం జరిగింది. ఇక ఇంకొక చరిత్రకారుడైనటువంటి ఆర్ఎస్ శర్మ యొక్క అభిప్రాయం ప్రకారము ఈ యొక్క నాగరికత క్రీస్తుపూర్వము 2500 నుంచి 1750 వరకు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు చరిత్రకారుల మధ్య ఇంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని అంటే, మనం గనక ఒక్కసారి ప్రాచీన భారతదేశ చరిత్రని కనుక మనం గమనించినట్లయితే మనకి ఏది కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం అనేది మనకి లభ్యం కావడం లేదు. అందువల్ల అనేక రకాలైనటువంటి హైపోథసిస్ అనేవి ఇందులో మనకి డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఎక్కువ మంది చరిత్రకారులు మరియు అదేవిధంగా కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా ఈ యొక్క సింధు లోయ నాగరికత కాలం అనేది 2500 నుంచి 1750 మధ్య కాలంలో ఈ యొక్క సింధు లోయ నాగరికత అన్నది విరాజిల్లింది అనేటువంటి విషయం మనకి అర్థం చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది ఆమోదిస్తున్నటువంటి కాలం ఏది అని అంటే ఈ యొక్క ఆర్ఎస్ శర్మ అనేటువంటి కాలాన్ని మనం ఎక్కువ మంది ఆమోదిస్తున్నటువంటి కాలం కింద మనము చూడొచ్చు అనమాట. కాబట్టి ఇది మనకి అంటే ఎవరెవరు ఏమేమి అభిప్రాయాలు తెలియచేసేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. కానీ అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్ఎస్ శర్మ ఇచ్చినటువంటి సమాచారమే మనకి అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం కింద, అంటే ఈ కాలాన్ని నిర్ధారించేదాని కింద మనము స్వీకరించవచ్చు. తరువాత సింధు లోయ నాగరికత. ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించి మనకి ఈ సింధు లోయ నాగరికతకి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. దీనిని మూల భారతీయ నాగరికత అని చెప్పి మూల భారతీయ నాగరికత అనే పేరుతోటి మనకి విఎన్ దీక్షిత్ అనేటువంటి నాగరికతని విఎన్ దీక్షిత్ అనేటువంటి చరిత్రకారుడు మనకి చెప్పాడనమాట. అదేవిధంగా దీన్ని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికత అని చెప్పి అనడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ సింధు లోయ నాగరికత తవ్వకాల్లో మొట్టమొదట బయటపడ్డటువంటి ప్రాంతం హరప్పా బయటపడింది కాబట్టి ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క నాగరికతని హరప్పా నాగరికత అని అంటారు. అంటే మనకు పురావస్తు విభాగంలో మనకి ఒక సూత్రం ఉందండి. ఏంటంటే ఏ ప్రాంతం అయితే తొలిసారిగా బయటపడుతుందో దాన్ని టైప్ సైట్ అంటారు. ఈ సింధు లోయ నాగరికతలో మొట్టమొదటి బయటపడ్డటువంటి ప్రాంతం హరప్పా కాబట్టి ఈ నాగరికతని హరప్పా నాగరికత అంటారు. అంతేకాని దీన్ని మొహంజొదరో నాగరికతను ఇంకొక దాంతో కూడా పిలవడానికి మనకి అవకాశం లేదు. ఏ ప్రాంతం అయితే తొలిసారిగా బయటపడుతుందో ఆ ప్రాంతాన్ని టైప్ సైట్ అంటారు. ఆ పేరు మీదగానే మనము ఈ యొక్క నాగరికతను పిలవాలి. అదేవిధంగా దీన్ని
కాంసయుగ నాగరికత అని కూడా అంటారు. కాంసయుగ నాగరికత. కాంసయుగ నాగరికత అంటే ఏంటి? ఈ కాలంలో మనం చెప్పుకున్నాము, మొదట ప్రాచీన మానవుడు శిలల్ని ఉపయోగించాడు. శిలల్ని ఉపయోగించి అనేక రకాలైనటువంటి సంస్కృతులు అభివృద్ధి చేశాడు. శిలలను ఉపయోగించి ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము. ఆ తర్వాత కాలంలో మానవుడు కనిపెట్టబడ్డటువంటి మొట్టమొదటి లోహము రాగి. దానిని తామ్ర శిలాయుగం అని చెప్పి కూడా అన్నారనమాట. రాగి తర్వాత కనిపెట్టబడ్డటువంటి తర్వాత లోహం ఏంటంటే కాంసము. రాగిని ప్లస్ తగరాన్ని రెండు కలిపి ఈ యొక్క కాంసాన్ని తయారు చేశారనమాట. సింధు లోయ నాగరికత కాలంలో కాంసంతో తయారు చేసినటువంటి విగ్రహాలు బయటపడటం వల్ల ఈ యొక్క నాగరికతని కాంసయుగ నాగరికత అని కూడా అంటారనమాట. ఇక మూడవ నాగరికత నాలుగవ పేరు చారిత్రక సంధియుగము. చారిత్రక సంధియుగము లేదా చారిత్రక సంధియుగ నాగరికత అని చెప్పి కూడా పిలుస్తారు. అయితే మనము ఈ యొక్క చరిత్ర గురించిగా అధ్యయనం చేసేటప్పుడు చరిత్రని రెండు రకాలుగా అధ్యయనం చేస్తారని చెప్పుకున్నాం. మొదటిది ఏంటి? పురావస్తు ఆధారాల ద్వారా అధ్యయనం చేసేటువంటిది చరిత్ర. వస్తు భౌతిక అవశేషాల ద్వారా అధ్యయనం చేసేది పురావస్తు శాస్త్రము. అదేవిధంగా గడిచిపోయినటువంటి కాలాన్ని సాహిత్యం ద్వారా అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని చరిత్ర అని చెప్పి అంటారన్నమాట. దీన్ని చారిత్రక పూర్వయుగము, దాంతోపాటుగా చారిత్రక యుగము అనేటువంటి రెండు పేర్లతోటి మనల్ని పిలవడం జరుగుతుంది. చారిత్రక పూర్వయుగము అంటే ఏంటంటే పూర్తిగా పురావస్తు ఆధారాల మీద ఆధారపడినటువంటి కాలము. అంటే గతాన్ని పూర్తిగా పురావస్తు ఆధారాల మీద ఆధారపడినటువంటి కాలాన్ని చారిత్రక పూర్వయుగము అని చెప్పి అన్నారు. అదేవిధంగా సాహిత్య ఆధారాల ద్వారా మన అధ్యయనం చేసేటువంటి దాన్ని చారిత్రక యుగము అన్నారు. అయితే ఈ యొక్క సింధు లోయ నాగరికత కాలము చారిత్రక పూర్వయుగానికి సంబంధించిందా, అదేవిధంగా లేకపోతే చారిత్రక యుగానికి సంబంధించిందా అనేటువంటి ఒక చారిత్రక పూర్వయుగానికి సంబంధించినదా లేకపోతే చారిత్రక యుగానికి సంబంధించిందా అనేటువంటి ఒక చర్చ చరిత్రకారుల మధ్య జరిగింది. ఎందుకు అనంటే ఈ కాలంలో మనకి లిపి ఉందండి. భారతదేశంలోనే మొట్టమొదటి లిపి సింధు కాలానికి చెందినటువంటి లిపి. ఈ కాలంలో లిపి ఉంది. మనకి చారిత్రక యుగము అంటే ఈ నాగరికత చారిత్రక యుగం కింద చెప్పాలా లేకపోతే చారిత్రక పూర్వయుగం కింద చెప్పాలనేటువంటి విషయం మీద జరుగుతున్నటువంటి దీంట్లో వాళ్ళు లేవనెత్తినటువంటి పాయింట్స్ ఏంటంటే ఈ నాగరికతకి లిపి ఉంది. ఈ లిపి ఉంది కాబట్టి దీన్ని చారిత్రక యుగము అని చెప్పి కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయపడ్డారు. మరి ఈ లిపిని మనం చదవలేకపోతున్నాం కాబట్టి దీన్ని చారిత్రక పూర్వయుగం కింద చెప్పాలి అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అంటే సింధు లోయ నాగరికత కాలానికి చెందినటువంటి లిపి మనకు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా దాన్ని దాదాపుగా 100 సంవత్సరాల నుంచి మరి భారతీయ చరిత్రకారులతో పాటు విదేశీ చరిత్రకారులు కూడా ఈ యొక్క లిపిని ఇప్పటి వరకు ఎవరూ కూడా చదవలేకపోయారు, అంటే క్రోడీకరించలేకపోయారు. అది ఎందుకు చదవలేకపోయారు అనేటువంటి విషయాలు కూడా నేను మీకు చెప్తాను. అయితే దానివల్ల ఇది చారిత్రక పూర్వయుగానికి సంబంధించిందా చారిత్రక యుగానికి సంబంధించిన అనేటువంటి చర్చ మరి మన చరిత్రకారుల్లో మనకి జరగడం, వాళ్ళ మధ్య ఒక వాగ్వాదం అనేది జరగటం జరిగిందనమాట. ఫైనల్గా చివరికి హెచ్డి సంకాలియా అనేటువంటి చరిత్రకారుడు ఇది చారిత్రక పూర్వయుగానికి చెందింది కాదు, ఇది చారిత్రక యుగానికి చెందింది కూడా కాదు, ఇది చారిత్రక సంధి యుగానికి చెందినది. అంటే లిపి ఉండి దాన్ని అధ్యయనం చేయలేకపోతున్నాము కాబట్టి ఇది చారిత్రక పూర్వయుగము కాదు, చారిత్రక యుగము కాదు, ఇది చారిత్రక సంధి యుగానికి చెందినటువంటి కాలము అని చెప్పి హెచ్డి సంకాలియా అనేటువంటి చరిత్రకారుడు మనకి చెప్పడం జరిగిందనమాట. అయితే మరి ఈ లిపిని ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు ఈ లిపిని ఇప్పటివరకు క్రోడీకరించలేకపోయారు అని ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక లిపుల్ని ప్రాచీన చరిత్రకారులు కనుగొన్నారు. ఈ ప్రాచీన భాషల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని పేలియోగ్రఫీ అని చెప్పి అంటాము అని చెప్పి గత క్లాస్లో మనము చదువుకున్నాము. ఈ పేలియోగ్రాఫర్సు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషలను ఈవెన్ చిత్రలిపిని కూడా వాళ్ళు కనుగొనడం జరిగింది. అయితే
ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి లిపిని కనుగొనలేకపోవటానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం ఏంటి అని అంటే ఈ యొక్క లిపికి ఎక్కడా కూడా అక్షరాలు లేవు. ఈ యొక్క లిపికి ఎక్కడా కూడా అక్షరాలు లేవు. ఉదాహరణకి తెలుగులో మనకి ఆలు ఉన్నట్టు, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఉన్నట్టు ఈ యొక్క లిపికి ఎక్కడా కూడా మనకి అక్షరాలు లేవు. అక్షరాలు లేనప్పుడు మనం దాన్ని చదవటం అనేది అసాధ్యమైనటువంటి విషయం అనమాట. ఇక రెండో విషయం ఏమిటి అని అంటే ఈ లిపి బొమ్మల లిపి. ఈ లిపి బొమ్మల లిపి. ఈ బొమ్మల లిపి కూడా 3-4 బొమ్మలు, ఈ 3-4 బొమ్మలు మాత్రమే మనకి లభ్యమవుతాయి. అది కూడా 1 ఇంచి పరిమాణంలో ఉన్నటువంటి స్టియటైట్ అనేటువంటి మెటీరియల్తో చేసినటువంటి ముద్రికలు. స్టియటైట్ అనేటువంటి మెటల్తో దాంతో చేసినటువంటి ముద్రికలు. ఈ ముద్రికల మీద ఈ యొక్క బొమ్మలు అనేవి చిత్రీకరించబడ్డాయి. ఈ యొక్క ముద్రికలు కూడా చతురస్రాకారంలోను అదేవిధంగా దీర్ఘ చతురస్రాకారంలో కూడా ఉన్నాయి. ఈ బిట్ ఇంత ముందు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి వాటిలో కూడా అడిగారండి. ఈ యొక్క ముద్రికలు ఏ ఆకారంలో ఉన్నాయి? చతురస్రాకారము, దీర్ఘ చతురస్రాకారం. కొన్ని వేల ముద్రికలు మనకు బయటపడ్డప్పటికీ ఆ ముద్రికలు 1 ఇంచు పరిమాణంలో ఉండటం, అదేవిధంగా 3-4 మించి బొమ్మలు ఉండకపోవడం వల్ల మరి వాటితో మనం క్రోడీకరించడం అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క లిపిని ఎవరూ కూడా కనుక్కొనలేదు. అందుకనే దీన్ని ఏమంటారు అనంటే చారిత్రక సంధియుగ నాగరికత అని చెప్పి కూడా పిలుస్తారనమాట. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క నాగరికతకి సమకాలీనమైనటువంటి నాగరికతలు ఏమిటి? సమకాలీన నాగరికతలను కనుక ఒక్కసారి మనం గమనించినట్లయితే మెసపటోమియా నాగరికత. ఈ మెసపటోమియా నాగరికత అనేది టైగ్రీస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్య ఆవిర్భవించింది. యూఫ్రటీస్ నదుల మధ్య ఈ యొక్క నాగరికత ఆవిర్భవించింది. తరువాత ఈజిప్టు నాగరికత. ఈ ఈజిప్టు నాగరికత నైలు నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క నాగరికత ఆవిర్భవించింది. మూడోది చైనా నాగరికత. ఈ చైనా నాగరికత హోయాంగ్హో నది ఒడ్డున ఈ యొక్క నాగరికత ఆవిర్భవించింది. ప్రాచీన నాగరికతలన్నీ కూడా నదుల దగ్గరే ఆవిర్భవించాయి. ఎందుకంటే ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ మనిషి జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రాచీన నాగరికతలు అన్నీ కూడా ఈ యొక్క నదుల ఒడ్డునే ఆవిర్భవించాయి. అయితే సింధు లోయ నాగరికత ప్రజలకి వీళ్ళల్లో ఎవరితో అన్నా సరే వ్యాపారాలు చేశారా అనేటువంటి బిట్ ఇంత ముందు అడిగారండి. సింధు లోయ నాగరికత ప్రజలు మనకున్నటువంటి ఆధారాల ప్రకారం మెసపటోమియా వారితో మాత్రమే వాళ్ళు వ్యాపారం చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఈజిప్ట్తో కానీ చైనాతో కూడా ఎక్కడా వ్యాపారం చేసినట్టు మనకి ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. అది నెక్స్ట్. తర్వాత ఈ యొక్క సింధు లోయ నాగరికత విస్తీర్ణం. ఒక్కసారి కనుక మనం విస్తీర్ణాన్ని కనుక గమనించినట్లయితే ఉత్తరాన ఈ సరిహద్దులు అనమాట, ఉత్తరాన మండా అనేటువంటి ప్రాంతం, ఉత్తరాన మండా. ఈ మండా అనేది సింధు నదికి ఉపనది అయినటువంటి చీనాబ్ నది ఒడ్డున ఉన్నది. ఈ మండా అనేటువంటి ఉత్తరాన మండా అనేటువంటి ప్రాంతం చీనాబ్ నది ఒడ్డున ఉన్నది. ఇది కాశ్మీర్లో ఉంది. ఈ ప్రాంతము కాశ్మీర్లో ఉంది. తరువాత దక్షిణాన ధైమాబాద్ అనేటువంటి ప్రాంతము ఇది ప్రవరా నది ఒడ్డున ఉన్నది. గోదావరి నదికి ఉపనది అయినటువంటి ప్రవరా నది ఒడ్డున ఉన్నది. ఇది మహారాష్ట్రలో ఉంది. తరువాత తూర్పున ఆలింగర్పూర్. ఈ ఆలింగర్పూర్ అనేది యమునా నదికి ఉపనది అయినటువంటి హిందాన్ నది ఒడ్డున ఉన్నది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నది. తరువాత పశ్చిమాన సుక్త జెండారో
సుక్త జెండారో అనేటువంటి ప్లేసు సరిహద్దు కింద ఉంది. ఇది దస్తు నది ఒడ్డున ఉన్నది. ఇది పాకిస్తాన్లో, ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఒక్కసారి కనుక మనము ఈ యొక్క సరిహద్దులను కనుక గమనించినట్లయితే ఉత్తరం నుంచి పశ్చిమం వరకు, దక్షిణం నుంచి తూర్పు వరకు ఈ మొత్తం విస్తీర్ణము దాదాపుగా 13 లక్షల చదరపు కిలోమీటర్లు. 13 లక్షల చదరపు కిలోమీటర్లు అంటే సమకాలీన నాగరికతలన్నిటికంటే కూడా ఈ సింధు లోయ నాగరికత అనేది అత్యంత పెద్దది. విస్తీర్ణంలో, వైశాల్యంలో అతి పెద్దగా ఉన్నటువంటిది ఈ సింధు లోయ నాగరికత. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తరువాత ఈ సింధు లోయ నాగరికత యొక్క నిర్మాతలు ఎవరు, అంటే ఈ నాగరికతను నిర్మించిన వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాల మీద మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే ఈ సింధు లోయ నాగరికతలో మంగోలాయిడ్ జాతికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. అంటే జాతుల్లో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటారండి. ఉదాహరణకి చైనాలో ఉన్నటువంటి ప్రజలు ఒక రకంగా ఉంటారు, ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రజలు ఒక రకంగా ఉంటారు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. అంటే జాతుల్లో అనేక రకాలైనటువంటి మనుషుల్లో అనేక రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. అందులో ఈ సింధు లోయ నాగరికత ప్రజలు మంగోలాయిడ్ జాతికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ప్రోటో ఆస్ట్రాలాయిడ్ జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రోటో ఆస్ట్రాలాయిడ్ జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆల్ఫినాయిడ్ జాతికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక చివరగా మెడిటేరియన్ జాతికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మెడిటేరియన్ జాతి వాళ్ళనే సింధు లోయ నాగరికత నిర్మాతల కింద ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వీళ్ళంతా కూడా మైనారిటీ పీపుల్స్ అయితే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఈ మెడిటేరియన్ జాతి. మెడిటేరియన్ అనేటువంటిది జాతి. వీళ్ళు మాట్లాడేటువంటి భాష ద్రవిడ అనేది భాష అండి. మెడిటేరియన్ అనేది జాతి. అంటే ఎక్కువ మంది, అంటే మెజారిటీ పీపుల్ ఈ మెడిటేరియన్ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి ప్రజలు ఈ మెడిటేరియన్ జాతి వాళ్ళు అని చెప్పి ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. అంటే మెజారిటీ పీపుల్ ఉన్నది వాళ్ళే అనమాట. ఇక నెక్స్ట్ మనం ఏంటంటే ఈ సింధు లోయ నాగరికత ప్రాంతంలో లభ్యమైనటువంటి అనేక ప్రాంతాలు మనకు బయలుపడ్డాయండి. అందులో ఒక 7 నుంచి 8, ఒక 10 లోపల మనం ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేసెస్ని మనం డిస్కస్ చేస్తాం.